ఇటువంటి కీబోర్డ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక తర్వాత మన ఎక్స్చేంజ్ని ఎలా చూడాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలనే వీడియోల్ని మీ తాలూకా డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాడ్ చూస్తున్నారు కదా, ఆ యాడ్ చూసిన దగ్గర దానికి సంబంధించిన లింకు, దానికి సంబంధించిన వివరాలు అక్కడ పెడతాను. పెట్టినప్పుడు మళ్ళీ మీకు వాయిస్ రికార్డ్ ఇస్తాను. అలా దాంట్లో లోపలికి వెళ్ళి ఆ వీడియో చూసినట్టయితే హిందీ, ఇంగ్లీషు, అలాగే మన కన్నడం, తమిళం అలా చేస్తున్నారు, తెలుగు ఆ లింకులు పెడతాను. అవి చూసి మీరు అది మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ తాలూకు దీంట్లోనే పెట్టేస్తాను. కాబట్టి ఇది కూడా గమనించాలి, మీరు అందరికీ చెప్పండి. అంటే యాడ్ చూసిన దాంట్లో ఉంటాయి, అవన్నీ మీరు చూడండి. అది మొత్తం చూసి మీరు అందులో ఎలా తీసుకోవాలో ఒక మినిమం 100 రూపీస్తో కొనుక్కోవచ్చు. మీరు 100 రూపాయలు కిట్టు కొనుక్కొని కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అది ఎలాగా ఏంటని నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళాలని కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాపర్ వేలో వెళ్తున్నాం మనం. దీని మీద మీరు బాగా కోఆపరేట్ చేశారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది పూర్తిగా అర్థం కాక కొంతమంది తప్పుగా ఏదైనా ప్రచారం చేసినా ఎవరిని ఏమీ అనకండి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకొని ఇంకా ఇది చూడడం మానేయండి. వ్యూస్ చూడడం మానేస్తే సరిపోతుంది అనమాట. వారిని ఎవరిని ఒక్క మాట కూడా అనొద్దు దానికి సంబంధించి. వాళ్ళకి తెలియదు ఒకటి అనేసారు కాబట్టి చూడడం మానేసేయండి. అలాగే ఎక్కువ ఏదైతే జనాలు ఉన్నారో దాని గురించే చేస్తారు ఒక వీడియోలు ఇవన్నీ. మనకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు ప్లస్ చేసిన వాళ్ళు మీరు చూస్తున్నారు, మైనస్ చెప్తే చూస్తారనే ఉద్దేశంతో మైనస్ చెప్పడం మొదలెట్టినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ప్లస్ చెప్పినాడు ఒకలా చెప్తాడు, మైనస్ చెప్పినాడు చాలా బలంగా చెప్తుంటాడు. అంటే అది పూర్తి తెలియకపోయినా అతనికి పూర్తి తెలియకపోయినా ఆయన మాత్రం చాలా బలంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే కిట్టు ఇలాగే ఉండాలని ఏ రాజ్యాంగంలో కానీ ఎక్కడా ఉండదు. ఒకరు తయారు చేశారు, దాన్ని బట్టి ఇంకొకరు ఇంకోలా తయారు చేశారు, దాన్ని బట్టి ఇంకొకరు ఇంకోలా తయారు చేశారు. కాబట్టి అలా రకరకాలుగా దాంట్లో స్వరూపం మారుతూ వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా వాళ్ళకి కావాల్సినట్టు చేసినట్టే నాకు కావాల్సినట్టుగా నేను చేశాను, అంతే తేడా. మీకు తెలుసో లేదో టీవీ మొదట ఎంత వచ్చిందంటే ఒక గోడ అంత వచ్చిందన్నమాట, పెద్ద టీవీ. అది సరిగా వచ్చేది కాదు. ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చారు, దాని సైజుని చిన్న సైజు తీసుకొచ్చారు. అంటే ఒక 4 అడుగులు దళసరిలో 10x10లో వచ్చింది, ఎవడింట్లో పట్టదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని చాలా స్మార్ట్గా తీసుకొచ్చారు. మరి మొదట అదే వచ్చింది కాబట్టి దానిలాగే ఇప్పుడు చేయాలంటే అసలు టీవీ కొనివాడు కాదు, గదిల్లోకే దూరం అవుతుంది. అలాగే సెల్ ఫోన్ కూడా. నేను మొట్టమొదటిసారి 97లో సెల్ ఫోన్ కొన్నాను. నేను 29,000 రూపాయలకి, 1/2 కేజీ బరువు, మోటరోలో పైన చిన్న తోక ఉంటుంది, రబ్బర్ది అనమాట. అది జేబులో పెడితే కింద లాగేసింది. సో అలాంటిది ఈరోజు ఎంత స్లిమ్గా ఒక్కొక్కటి దాటి వచ్చాయి. అలాగే ఈ క్రిప్టో కూడా మొదట ఆయన ఒకలా తయారు చేశాడు, రెండో ఆయన ఇంకోలా చేసుకున్నాడు, మరొకడు ఇద్దరిని ఫాలో అయిపోయాడు, మళ్ళీ 5, 6 కూడా ఫాలో అయిపోయారు, 10వ కొత్తగా చేయొచ్చు. అలాగే నేను కొత్తగా దీన్ని చేశాను. దీనికి ఇలాగ ఉండాలని ఏం లేదు, మనకు అనుకూలంగా తీసుకోవడమే దాన్ని. అంటే మనకు అనుకూలం అంటే జనాలకు అర్థమయ్యేలాగా నేను చేయాలనుకొని చేశాను. దాన్ని వాళ్ళు ఇలాగే ఉండాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు క్రిప్టో అనేది ప్రపంచం లేకుండా క్రిప్టో వచ్చింది. దాన్ని అడిగి నేను క్రిప్టో అనేది రాకూడదు లేదు, ఇదని లేదు కదా. వాడొకడో ఎవరో ఒక ఆయన మహానుభావుడు తయారు చేశాడు, దానికి స్వరూపాలు మారిపోతూ ఉంటాయి. అంతెందుకు, మనలోనే మా ముత్తాత నాలా లేడు, మా తాత నాలా లేడు, మా నాన్న నాలా లేడు. అంటే ఈ జన్యుపరంగా జరగచ్చు, కానీ అలాగే స్వరూపాలు మారిపోతూ ఉంటాయి ఎవరికి అనుకూలంగా వారు. ఒక ఇల్లు ఒకలా కడతాడు, అలాగే ఇల్లు అందరూ కట్టాలని లేదు కదా, ఇదేం రైల్వే క్వార్టర్స్ కాదు కదా. అలాగే ఇందులో కూడా ఉంటుంది. వాళ్ళకి తెలియక కాదు, వ్యూస్ కావాలి కాబట్టి ఏదో చెప్తున్నారు. వాళ్ళందరి మీరు అవాయిడ్ చేసి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు పక్కన పెట్టండి. పెడితే
వాళ్ళకు ఇంకా ఉండదు. లేదంటే అది రెచ్చిపోవడం, దాని గురించి పదే పదే చేయడం చేస్తున్నారనమాట. కాబట్టి వారిని అభిమానిస్తూ వాళ్ళని అర్థం చేసుకొని వాటిని మీరు వెనక్కి తోయండి. ఇందులో వాళ్ళకి వ్యూస్ రాకుండా ఉన్నట్టయితే అలాగే ఆగిపోతారు. నిజం మీకు తెలుసు, ఇందులో నేనేం చేస్తున్నానో మీకు తెలుసు. కాబట్టి ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.